Good morning everybody. Today we are going to start transition metals. So transition metals ఈ చాప్టర్లో ఈ వీడియోలో we are going to see introduction, electronic configuration and general characteristics. వీటి యొక్క outlines మాత్రమే. Okay. So why are D block elements called transition metals? So ఈ ఆన్సర్ కావాలంటే we must have a look at periodic table. So see the periodic table, see the position of D block elements. D block elements అనేవి they are in between S and P block. Okay. And lanthanides and actinides they are So S blocks are pure metals whereas P blocks are pure non-metals. అంటే D block అనేవి they are in between metals and non-metals. సో మెటల్స్ నుంచి నాన్ మెటల్స్కి వెళ్ళే ఈ క్యారెక్టర్స్ అనేవి D బ్లాక్ ఉంటాయి. దిస్ ఈజ్ లైక్ అ ట్రాన్సిషన్ అంటే ఒక ట్రాన్సిట్ ఫేజ్. మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఎక్కడైనా రెస్ట్ తీసుకుంటే దాన్ని ట్రాన్సిట్ అంటారు. ఓకే, సో అలాగే ఎలిమెంట్స్ అనేవి మెటల్స్ నుంచి నాన్ మెటల్కి ఈ క్యారెక్టర్లోకి వెళ్తుండగా దే డెవలప్ సమ్ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఓకే, ఒక ఇంటర్మీడియట్ క్యారెక్టర్స్ని డెవలప్ చేసుకుంటాయి. అండ్ దట్ ఈస్ ద రీజన్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ట్రాన్సిషన్ metals. And D block elements యొక్క properties, they are intermediate to metal and non-metals. So they have various applications. చాలా వైడ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇండస్ట్రియల్ బయాలజికల్ సిస్టమ్స్లో దే ఆర్ వైడ్లీ యూస్డ్. సో వై ఆర్ దే సో వైడ్లీ యూస్డ్? ఎందుకు వాటి యొక్క ప్రాపర్టీస్ ఎస్ అండ్ పీ బ్లాక్ కన్నా టోటలీ డిఫరెంట్గా ఉంది? అండ్ వై దే ఆర్ హ్యావింగ్ సచ్ వైడ్ అప్లికేషన్స్? సో ఈ ఆన్సర్స్ మీకు తెలియాలంటే యూ షుడ్ నో వన్ థింగ్. కెమిస్ట్రీలో ఎలిమెంట్స్ యొక్క డీటెయిల్స్ మీకు కావాలంటే యూ షుడ్ నో వన్ థింగ్. అండ్ ది ఆన్సర్ వాజ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఇట్ ఈస్ లైక్ ది కీ టు ది ఎలిమెంట్. మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలిస్తే యూ హ్యావ్ నోన్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది ఎలిమెంట్. ఓకే, వాటిలో ఒక క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయో మీకు తెలిసిపోతుంది. సో ది జనరల్ కాన్ఫిగరేషన్ ఇస్ దిస్ వన్, n-1, d1 to 10 and n s 0 to 2. దిస్ వన్ యూ హ్యావ్ టు బై హార్ట్. ఓకే, కొన్ని ఎలిమెంట్స్కి ఎక్సెప్షన్స్ ఉంటాయి, అవి మనం వేరే వీడియోలో చూద్దాం. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ని మనం బై హార్ట్ చేసుకోవాలి అండ్ వీ షుడ్ బి రెడీ విత్ దెమ్. ఓకే, ఎవరైనా అడిగితే మీరు రెడీగా చెప్పేసేయాలి. సో ఇన్ డీటెయిల్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో సీ ద డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్. దీస్ ఆర్ ఆల్ ఇన్ యువర్ సిలబస్. ఇవే మనము డీటెయిల్గా చదువుతాము. వాట్ ఆర్ దే? 4 కోట్ చేశాను బికాస్ దీస్ ఆర్ వెరీ డిఫరెంట్. ఇవి డి బ్లాక్స్కి క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. సో ఫస్ట్ వన్ ఇస్ కలర్. మీరు బ్రిలియంట్ కలర్స్ లైక్ గోల్డ్, కాపర్, కోబాల్ట్ లాంటివి చూస్తే దే ఆర్ బ్యూటిఫుల్లీ కలర్డ్. ఓకే, సో ఆ కలర్స్ స్పెసిఫిక్గా డి బ్లాక్స్ ఎలిమెంట్స్కి ఉంటాయి. అండ్ దెన్ ద ఆక్సిడేషన్ స్టేట్ అండ్ దెన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ కెటలైటిక్ ప్రాపర్టీస్. ఒక ఇండస్ట్రీలో మనకి ఒక రియాక్షన్ని ఫాస్ట్గా చేయాలంటే ఖచ్చితంగా మనకి కెటలిస్ట్ కావాలి. ఆ కెటలిస్ట్ ఎక్కడి నుంచి వస్తాయమ్మా? ఫ్రమ్ డి బ్లాక్. ఓకే, సో ఫ్రమ్ డి బ్లాక్ వీ గెట్ ద catalyst. సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్. ఇవే మీ సిలబస్లో ఉన్నాయి. వీ హ్యావ్ టు స్టడీ దమ్ ఇన్ డీటెయిల్. సో ఇన్ నెక్స్ట్ క్లాస్ we are going to study elements in detail. That means మన పీరియాడిక్ టేబుల్లో ఈ ఎలిమెంట్స్ డీటెయిల్లో చదవాలి. దట్ మీన్స్ స్కాండియం టు కాపర్, జింక్ కంప్లీట్గా మనకి తెలియాలి. దెన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ అండ్ దెన్ ది స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, దిస్ విల్ టేక్ 2 or 3 more classes. 2 or 3 classes will be doing it. Okay, so that's all for today. I'll see you in the next class. Thank you.